కాకినాడ జిల్లా ప్రతిపాడులో 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్లో భాగంగా 4వ విడత కార్యక్రమం నిర్వహించారు. ప్రతిపాడు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజల నుండి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ నేరుగా అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా 4 వారాలుగా చేపట్టిన ఈ గ్రీవెన్స్లో 374 అర్జీలు వచ్చాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. వీటిలో అత్యధికంగా పింఛన్, రెవెన్యూకు సంబంధించిన అర్జీలు వచ్చాయన్నారు. 15 రోజుల్లోగా ఈ గ్రీవెన్స్లో అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో డివిజన్, మండల స్థాయి అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. ఈరోజు ప్రతిపాడు మండలంలో ప్రతిపాడు గ్రామంలోని మన మండల పరిషత్ ఆఫీసులో కలెక్టర్ గారితో, జేసీ గారితో, ఆర్డీఓ గారితో కలిసి ప్రజా సమస్యల వేదిక, ప్రజా ఫిర్యాదులు గ్రీవెన్స్ అన్నది కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన సమస్యలు, ఫిర్యాదుదారుల సమస్యలను ఆలకించి కలెక్టర్ గారితో కలిసి మేము డిపార్ట్మెంట్ వారికి వాటిని అడ్రస్ చేసి కొన్ని సమస్యలు అయితే అప్పటికప్పుడే పరిష్కరించడం జరిగింది. కొన్ని వాటిని డిపార్ట్మెంట్ కి వారికి అప్పచెప్పి వాటిని అన్నిటిలోనే వాటి ఎలిజిబిలిటీ అన్ని కూడా ఎంక్వైరీ చేసి సమస్యను త్వరితగతంగా పూర్తి పరిష్కరించాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఫిర్యాదుల్లో ముఖ్యంగా వచ్చినాయి ఏదైతే పెన్షన్స్, హౌసింగ్ గురించి, దానితోడు ఈ గత పరిపాలనలో లాస్ట్ గవర్నమెంట్ లో జరిగిన ఈ రెవెన్యూ పరంగా జరిగిన అవకతవకలు వాటిలన్నిట్లు కూడా వీరు ఫిర్యాదుదారులు చెప్పడం జరిగింది. ఏదైతే ఈ పెన్షన్ గురించి, హౌసింగ్ గురించి కూడా వాటిని వెంటనే ఎలిజిబిలిటీ ఉన్నాయన్ని లిస్ట్ లో పెట్టమని సదరు ఎండిఓ గారికి వాళ్ళకి చెప్పడం జరిగింది. త్వరలోనే పెన్షన్లు కూడా రావడం జరుగుతాయి. ఇంకా రెవెన్యూ సమస్యలకు వస్తే ఏదైతే లాస్ట్ గవర్నమెంట్ లో చేసిన ఈ అవకతవకలన్నీ కూడా సరిచేసి రీసర్వేలో వాటిని సరిచేయమని ఫిర్యాదుదారులు మా భూమి పక్క దాంట్లో కలిసిపోయిందనో, ఆన్లైన్ అవ్వలేదని ఇలాగా వారి బాధలు చెప్పుకోవడం జరిగింది. ఒక ప్రజా సంక్షేమం, ఒక పరిపాలన అన్నది ఇలా ఉండాలని వారితో కూడా అందరూ కూడా ఒక నమ్మకంతో ఉండేలాగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గత 4 వారాలుగా ప్రతిపాడు నియోజకవర్గం, ప్రతిపాడు కేంద్రంలో మనము పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ నియోజకవర్గం సంబంధించిన సమస్యలు, ఈ నియోజకవర్గ సంబంధించిన అధికారులతో కలిసి స్థానికంగా ఉన్న సమస్యల్ని తెలుసుకొని పరిష్కరించడానికి ఈ నియోజకవర్గ స్థాయి గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దాదాపు 69 గ్రీవెన్స్ మనము స్వీకరించడం జరిగింది. గత 3 వారాల్లో 305 గ్రీవెన్సెస్ మనము స్వీకరించడం జరిగింది. మొత్తం మీద 374 గ్రీవెన్సెస్ గత నెలలో మనకు రావడం జరిగింది. వీటిలో మెజారిటీగా చూస్తే పెన్షన్ కావాలని దాదాపు 200 పైన అర్జీలు రావడం జరిగింది. నెక్స్ట్ ఎక్కువ గ్రీవెన్స్ చూస్తే భూ సమస్యల గురించి మనకి రావడం జరిగింది. ఈ గ్రీవెన్స్ అన్నీ కూడా రాబోయే 15 రోజుల్లో గత నెలలో వచ్చిన అన్ని గ్రీవెన్స్ కూడా సంబంధించిన శాఖ అధికారులు ఫీల్డ్కి వెళ్ళి ఎవరైతే అర్జీదారు ఉన్నారో వాళ్ళ ఒక సమక్షంలో వాటిని ఎంక్వైరీ చేసి మనము వాళ్ళకు సంతృప్తి కలిగే విధంగా పరిష్కరించడం జరుగుతుంది. పెన్షన్ సంబంధించిన గ్రీవెన్స్ ఏదైతే వచ్చినాయో గతంలో వచ్చి ఆగిపోయినవి అని కొన్ని చెప్పడం జరిగింది. వాటి గురించి ఎందుకు ఆగిపోయినాయి అవి అనేది మనం వెరిఫై చేసి వాటిని మళ్ళీ ఎనేబుల్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కొత్త గ్రీవెన్సెస్ అయితే వాళ్ళకి ఉన్న హక్కు వాళ్ళకి ఉందా లేదా, హక్కు కలిగి ఉన్నారా లేదా, అర్హత కలిగి ఉన్నారా లేదా అనేది వెరిఫై చేసి వాటిని కూడా ప్రతిపాదనలు పంపించడం జరుగుతుంది. భూ సమస్యలు వచ్చేటప్పటికి ప్రధానంగా రీసర్వే సమయంలో ఎక్స్టెంట్ వేరియేషన్ మీద గ్రీవెన్సెస్ ఎక్కువ వచ్చినాయి. ఆ ఎక్స్టెంట్ వేరియేషన్ ఇష్యూస్ కూడా ఫీల్డ్కి సర్వేయర్ని పంపించి రైతుల ఒక సమక్షంలోనే మళ్ళీ ఆ భూమిని కొలిసి వాళ్ళు చూపెట్టిన గట్టు మేరకు అక్కడ వాస్తవంగా భూమి ఉందా లేదా అనేది నిర్ధారించడం జరుగుతుంది. వాటిలో ఏదైనా ఆక్రమణలు ఉంటే వారికి నోటీస్ ఇచ్చి వాటిని కూడా సరిచేయడం జరుగుతుంది. సో ఈ విధంగా గత నెల పాటు జరిగిన ప్రతిపాడు నియోజకవర్గ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అన్ని శాఖలో సంబంధించిన అధికారులు కూడా హాజరయ్యి వారు ఒక యాక్షన్ టేకన్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది.
ముందు చెప్పినట్టు ఇంకా 10 నుంచి 15 రోజుల్లో ఈ నెలపాటు వచ్చిన గ్రీవెన్స్ అన్నిటికీ కూడా సరైన సమాధానం వాళ్ళకి చేరవేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.